Hello guys, this is Santosh Nayak. Welcome back to the class. Previous class లో మనం రెక్టాంగిల్ అండ్ ఎలిప్స్ నోడ్స్ ని యూజ్ చేసి మాస్క్ ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకున్నాం. మనకి చాలా సార్లు మాస్కింగ్ అనేది రెక్టాంగిల్ అండ్ ఎలిప్స్ నోడ్స్ తోని వర్కౌట్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు మనం కస్టమ్ షేప్స్ ని క్రియేట్ చేసి మాస్కింగ్ అనేది అప్లై చేస్తాం. సో దానికోసం మనం పాలిగాన్ నోడ్ ని యూజ్ చేస్తాం. సో ఈ క్లాస్ లో మనం పాలిగాన్ నోడ్ ని యూజ్ చేసి కస్టమ్ షేప్స్ ని క్రియేట్ చేసి మాస్కింగ్ ఎలా అప్లై చేయాలనేది డీటెయిల్ గా నేర్చుకుంటాం. సో ఈ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇన్ కేస్ ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్. ఈ రోజు మనం పాలిగాన్ అండ్ బీ స్ప్లైన్ మాస్క్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మాస్క్ అంటే ఏంటి అండ్ అది ఎందుకు యూజ్ అవుతుంది అనేది మనం ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా నేర్చుకున్నాం కాబట్టి దీంట్లో అది కవర్ చేయట్లేదు. సో ఇక్కడ ఈ మాస్క్ అన్నిటికీ డిఫరెన్స్ ఏంటంటే మనం ఈ ఎలిప్స్ అండ్ రెక్టాంగిల్ మాస్క్స్ ఏంటంటే మనకి ఒక పర్టికులర్ షేప్లో ఉంటాయి అండ్ అవి మనకు కావాల్సినట్టుగా డెలిబరేట్లీ మనం వాటిని కస్టమైజ్ చేయలేము. సపోజ్ రెక్టాంగిల్ మాస్క్ అండ్ ఎలిప్స్ మాస్క్ని మనం చిన్న చిన్న చేంజెస్ మాత్రమే చేయగలుగుతాము, కానీ మనం వాటిని మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోలేము. సో మనం ఇక్కడ పాలిగాన్ నోడ్ అండ్ బీ స్ప్లైన్ నోడ్ గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో వీటి యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనం వీటిని యూజ్ చేసి మనం కావాల్సినట్టుగా కస్టమైజ్డ్ మాస్కింగ్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా అనేది మనం ఫర్దర్గా క్లాస్లో చూస్తాం ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎడిట్ పేజ్లోకి వెళ్దాం. ఫస్ట్ కంపోజిషన్ క్రియేట్ చేయడానికి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఒక కంపోజిషన్ క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ మనం మీడియా కనుక యూజ్ చేస్తున్నట్టయితే మనం మీడియాని ఇలా గ్రాప్ చేసుకొని ఫ్యూజన్ క్లిప్లో కన్వర్ట్ చేసుకోవాలి. లేదంటే కనుక మనం మన యొక్క ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫ్యూజన్ కంపోజిషన్ని కూడా ఇలా తీసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా చేయొచ్చు. లేదంటే మనం మీడియా పూల్లో కూడా మనం రైట్ క్లిక్ ఇచ్చేసి మన యొక్క న్యూ ఫ్యూజన్ కంపోజిషన్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎనీవేస్ మనం ఇక్కడ ఇది క్రియేట్ చేసాం కాబట్టి ఓపెన్ ఇన్ ఫ్యూజన్ పేజ్. సో ఇక్కడ ఫ్యూజన్ పేజ్లో ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ మీడియా ఏం లేదు కాబట్టి ఓన్లీ మీడియా అవుట్ మాత్రమే వచ్చింది. ఎందుకంటే మనకి ఆల్రెడీ మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసుకున్నాం కదా, మనకి ఏదైతే న్యూ ఫ్యూజన్ కంపోజిషన్ ఉంటుందో అది మనకి ఎంటీ ఉంటుంది. సో దాంట్లో ప్రాపర్టీస్ అనేవి ఏమి ఉండవు అండ్ డేటా కూడా ఏమి ఉండదు కాబట్టి ఎంటీ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైతే దీంట్లో అడ్జస్ట్మెంట్స్ చేస్తామో అది మాత్రమే దాంట్లో విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒక బ్యాక్గ్రౌండ్ నోడ్ తీసుకుందాం అండ్ దీన్ని మీడియా అవుట్కి కనెక్ట్ చేసేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ మనకు క్యాన్వాస్ వచ్చేసింది ఇక్కడ. సో దీంట్లో ఇప్పుడు బ్లాక్ కలర్ విజిబుల్లో ఉంది. కావాలంటే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి మనకు బ్లాక్ విజిబుల్లో ఉంది. కలర్ చేంజ్ చేయాలంటే మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనకి బ్లాక్లోనే ఇలా కొద్దిగా గ్రే లాగా ఉంచుదాం. ఎందుకంటే మనం ఇప్పుడు మాస్కింగ్ డ్రా చేస్తున్నప్పుడు మనకి యాంకర్ పాయింట్స్ విజిబుల్ ఉండాలి కాబట్టి ఈ థీమ్ నేను తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనకు ఒక బేసిక్ కంపోజిషన్ యొక్క ఫార్మాట్ మనం తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఈ పాలిగాన్ టూల్ ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఇది సింగిల్ వ్యూ ఆప్షన్లో తీసుకుంటున్నాను నేను. ఇక్కడ చూస్తే ఇప్పుడు సింగిల్ వ్యూ ఆప్షన్లో వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ చూస్తే మనకు కంట్రోలర్స్ చూపిస్తుంది కదా, ఈ కంట్రోలర్స్ని యూజ్ చేసి మనం మన యొక్క మాస్కింగ్స్ని అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ పాలిగాన్ నోడ్ ఏంటంటే మనకి కావాల్సిన షేప్ లాగా మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా ఫోటోషాప్ ఎఫినిటీ కానివ్వచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాంటివి ఆల్రెడీ యూజ్ చేసి ఉంటే కనుక మనకి ఈ పెన్ టూల్ కాన్సెప్ట్ ఐడియా ఉంటుంది. సో పెన్ టూల్ లాగా ఇది యూజ్ అవుతుంది. సో మనం ఏదైనా ఒక షేప్ డ్రా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక యాంకర్ పాయింట్ మనం క్రియేట్ చేసాం. ఇక్కడ చూస్తే మనకి ఈ కర్వింగ్ హ్యాండిల్స్ వచ్చినాయి. సో ఇవి ఏంటనేది కూడా ఇప్పుడు చూస్తాం. సో ఏదైనా ఒక షేప్ తీసుకుందాం. సపోజ్ ఇలా ఒక షేప్ తీసుకుంటున్నాం మనం ఈ విధంగా. అండ్ ఇక్కడ చూస్తే మనం ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ మనం ఇంకా కనెక్ట్ చేయలేదు కాబట్టి మనకి మాస్కింగ్ అనేది ఏం అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేస్తే మనకి ఒక కంప్లీట్ మాస్క్ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీని ప్రివ్యూ చూడాలి అంటే మనం సింపుల్లీ ఏం చేయొచ్చు అంటే, మన బ్యాక్గ్రౌండ్ నోడ్కి కనెక్ట్ చేయలేదు కాబట్టి మనకి మాస్కింగ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ కనబడట్లేదు. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. ఇక్కడ బ్లూ ట్రయాంగిల్ ఉంది కదా, దీన్ని కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ చూస్తే మనకి ఇదంతా ట్రాన్స్పరెంట్ అయిపోయింది అండ్ ఏదైతే మనం డ్రా చేసామో అది వచ్చేసి మనకి ఇది మాస్క్ ఏరియా వచ్చేసింది. సో దీంట్లో కావాలంటే మనం అడ్జస్ట్మెంట్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ పాలిగాన్ నోడ్ని డిస్కనెక్ట్ చేద్దాం.
అండ్ దీని మీద కొద్దిగా వర్కౌట్ చేద్దాం మనం. సో ఇప్పుడు దీంట్లో మనకి ఈ యాంకర్ పాయింట్స్ ఉన్నాయి అండ్ ప్లస్ దీనికి రిలేటివ్లీ మనకి హ్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి ఎల్లో కలర్ కనిపిస్తున్నవన్నీ హ్యాండిల్స్ అండ్ ఇక్కడ ఏవైతే యాంకర్ పాయింట్స్ స్క్వేర్స్ లో ఉన్నాయి కదా, చిన్న చిన్న స్క్వేర్స్, అవి వచ్చేసి మనకి మన యొక్క యాంకర్ పాయింట్స్. సో ఇప్పుడు ఇక్కడ మనకు స్మూత్నెస్ కావాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేసి మనము దీన్ని స్మూత్ చేసుకోవచ్చు దీని యొక్క పొజిషనింగ్ ని బట్టి. అండ్ ఇక్కడ కూడా కావాలంటే మనం ఈ విధంగా స్మూత్నెస్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం వీటిని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనకి ఇవి వచ్చినాయన్నీ కూడా లీనియర్లో వచ్చినాయి మనకి ఇక్కడ చూస్తే. సో వీటిని మనం కావాలంటే కస్టమైజ్ చేయాలంటే మనం వీటిని ఈ హ్యాండిల్స్ని యూజ్ చేసి స్మూత్ చేసుకోవచ్చు అనమాట మన అకార్డింగ్లీ. సో ఇది మన యొక్క యాక్చువల్ షేప్ అనుకుందాం. సో దీంట్లో మనకి ఈ ఆప్షన్లో సెలెక్ట్ అయి ఉంది కాబట్టి మనకి ఇవన్నీ సెలెక్షన్స్ అవన్నీ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మనకి ఒక పర్టికులర్ ఏరియాలో ఒక పాయింట్ యాడ్ చేయాలంటే దీంతోనే యాడ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఒక పాయింట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది, ఇక్కడ చూడవచ్చు. సో ఈ విధంగా దీంతోని మనం ఈ ఆప్షన్తోని మనం పాయింట్స్ యాడ్ చేయడం లేదా మాడిఫై చేయడం చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మాడిఫై ఓన్లీ అని ఉంది కదా, ఈ మాడిఫై ఓన్లీ ఏంటంటే మనం ఈ ఆప్షన్తో ఓన్లీ మాడిఫై మాత్రమే చేయగలుగుతాం. ఇంకొకటి యాడ్ చేయడము ఇలాంటివన్నీ చేయలేము, ఓన్లీ మనం మాడిఫై మాత్రమే చేయొచ్చు దీంతో. అండ్ ఇది వచ్చేసి మనకి యాంకర్ పాయింట్ లాకింగ్ అనమాట. ఇది సపోజ్ మనకి షేప్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ మనం దీన్ని లాక్ చేయాలనుకోవాలంటే దీన్ని లాక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు దీంట్లో మనకి ఎలాంటి ఎడిట్ ఆప్షన్ ఉండదు అండ్ ఇది ఎక్కడికి మూవ్ అవ్వదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎప్పుడైతే మన యొక్క వర్క్ ఫినిష్ చేస్తామో అప్పుడు మనం ఈ ఆప్షన్ని యూజ్ చేసి మనం దాన్ని లాక్ చేసుకోవచ్చు అనమాట. సో అగైన్ ఇది మనకి అన్లాక్ చేయాలి అంటే దీని పక్కనే ఇది ఉంది కదా, ఇది లేదా ఈ ఆప్షన్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మనం బ్యాక్ టు నార్మల్ దాంట్లోకి వచ్చేస్తాం. అండ్ దీంట్లో ఇంకా స్మూతింగ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు ఇక్కడ మనకు అన్ని లీనియర్ కర్వ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ అండ్ ఇక్కడ మళ్ళీ హార్డ్ కార్నర్ ఉంది, మళ్ళీ ఇలా వస్తుంది కదా. సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో సెట్ చేసుకోవచ్చు. మనకి కార్నర్స్ మనకి ఎలా ఉండాలనేది మనం డిసైడ్ చేసుకొని దాని అకార్డింగ్లీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి ఈ పర్టికులర్ కార్నర్ మనకి స్మూత్ అవ్వాలి అనుకుంటే మనం ఆల్రెడీ స్ప్లైన్లో తెలుసుకున్నాం కదా స్మూతింగ్ అనేది. సో దీంట్లో కూడా స్మూతింగ్ ఆప్షన్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకు ఆల్రెడీ ఈ ఏరియా అనేది స్మూత్ అయింది. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే స్మూత్ దాందే అయిపోయింది. నెక్స్ట్ దీన్నే లీనియర్ చేయాలి అంటే లీనియర్ మెథడ్లో ఇలా చేస్తే మళ్ళీ అగైన్ ఇది ఒక షార్ప్ ఎడ్జ్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ చూడొచ్చు. అండ్ దీంట్లోనే ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ ఆల్ పాయింట్స్ అని చూపిస్తుంది. ఇది క్లిక్ చేస్తే మనకి ఏవైతే పాయింట్స్ మనం యాడ్ చేసామో అవన్నీ విజిబుల్ ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకి షో కీ పాయింట్స్. షో కీ పాయింట్స్ అంటే ఓన్లీ మనకి ఈ కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో యాంకర్ పాయింట్స్ అన్నాము ఇందాక, అవి మాత్రమే మనకి విజిబుల్ ఉంటాయి. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇది ఆన్లో ఉంది కాబట్టి కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఆఫ్ చేస్తే అవి మనకి ఇక్కడ డిజేబుల్ అయిపోతాయి. ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇవన్నీ డిజేబుల్ అయిపోయినాయి, మనకు ఓన్లీ ఈ హ్యాండిల్స్ మాత్రమే కనబడుతున్నాయి. అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ హ్యాండిల్స్ కూడా డిసపియర్ అవ్వాలి అంటే దీన్ని కూడా మనం హైడ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఇప్పుడు హ్యాండిల్స్ అండ్ మనకి ఈ కీ పాయింట్స్ మనకి కనబడట్లేదు. సో ఇక్కడ ఇప్పుడు ఎనేబుల్ చేస్తే మళ్ళీ అగైన్ వస్తాయి మనకి. సో ప్రాబ్లం లేదు, ఇక్కడ చూస్తే వచ్చేసినాయి. సో ఈ షేప్ని మనం కంట్రోల్ చేయాలి అంటే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది మనకి, షేప్ బాక్స్ అని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది. ఇది ఏంటంటే మనం అన్నీ ఒకసారి ఇలా సెలెక్ట్ చేసుకొని దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది క్రియేట్ అయింది. ఇది ఈ షేప్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆ క్యాన్వాస్లో మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది డిసేబుల్ చేయాలంటే అగైన్ దీనిపైన ప్రెస్ చేస్తే డిసేబుల్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మనకి ఈ డెలీట్ పాయింట్ ఆప్షన్ ఉంటుంది. సో కొన్ని చోట్ల మనకి అవసరం లేని కీ పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని సెలెక్ట్ చేసి డెలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకు కొన్ని అవసరం లేని కీ పాయింట్స్ ఉంటాయి కదా, సపోజ్ నేను ఇది డిలీట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేయొచ్చు అంటే సింప్లీ దీంతోనే డిలీట్ చేసేయచ్చు. ఇక్కడ వెళ్ళిపోయింది చూడండి. దీంట్లో ఇంకో ఆప్షన్ ఏముంటుందంటే మేక్ డబుల్ పాలీ అని చెప్పేసి ఉంది కదా, ఇదేం చేస్తుందంటే మనకి ఏదైతే ఆప్షన్ ఉంటుందో, సపోజ్ దీంట్లో ఏం కలర్ లేదు కాబట్టి మనకేం డిస్ప్లే అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కనెక్ట్ చేద్దాం. దీంట్లో కనెక్ట్ చేసి దీనికి ఒక కలర్ ఇద్దాం. సపోజ్ దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఏమి ఇద్దామంటే సపోజ్ ఈ రెడ్ ఇచ్చాం మనం దీంట్లో. సో ఇప్పుడు మనం పాలిగాన్ సెలెక్ట్ చేసుకొని
ఇప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన యాంకర్ పాయింట్స్ని యూజ్ చేసి మనం మన యొక్క షేప్ని ఒక డెప్త్ క్రియేట్ చేయొచ్చు అనమాట దీంతో. సో సపోజ్ ఇక్కడ చూస్తే మనము ఒక డెప్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ ఈ యాంకర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ చూస్తే మనకు ఒక డెప్త్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో అలాంటిది మనం దీంట్లో క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే మనకు ఒక షాడో లాగా వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ షేప్ లో మనకు ఒక 3D కైండ్ ఆఫ్ ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు మల్టిపుల్ ఆప్షన్స్ మనకు పాలిగాన్ నోడ్ లో ఉంటుంది. ఇదంతా ఒకసారి డిలీట్ చేసేద్దాం మనం. సో ఇప్పుడు పాలిగాన్ డిస్కస్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ బీ స్ప్లైన్ ఉంది కదా, దీని గురించి డిస్కస్ చేద్దాం. సో పాలిగాన్ కి అండ్ బీ స్ప్లైన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మనం బ్లాక్ తీసుకుందాం, రెడ్ లో అంత విజిబుల్ ఉండదు. సపోజ్ ఇది కొద్దిగా ఓకే. సో పాలిగాన్ అండ్ బీ స్ప్లైన్ ని ఒకసారి పక్కనే మనం చెక్ చేద్దాం ఏది ఎలా వర్క్ అవుతుందని. సో ఇక్కడ పాలిగాన్ లో మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఏదైనా పర్టికులర్ షేప్ ని వాటి ఎడ్జెస్ తో సహా మనం క్రియేట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ మనం ఒక కీ పాయింట్ ఇచ్చాం, ఇక్కడ ఒకటి ఇచ్చాం, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. సో ఇది ఒక కైండ్ ఆఫ్ మనకి స్క్వేర్ బాక్స్ వచ్చేసింది. అండ్ దీంట్లో కంప్లీట్ ఎడ్జెస్ అనేది మనకి లీనియర్ లో ఉన్నాయి. సో ఇదే మనం రెక్టాంగిల్ షేప్ దీంట్లో మనం బీ స్ప్లైన్ లో క్రియేట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇది క్రియేట్ చేసినట్టుగానే ఇక్కడ ఒక కీ పాయింట్ తీసుకుంటున్నాను నేను, ఇక్కడ ఒకటి తీసుకుంటున్నాను, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. సో ఇక్కడ చూస్తే మనం పాలిగాన్ లో వచ్చేసి మనకి ఎలా కావాలంటే మనం అలా డ్రా చేసుకోగలిగాం. బట్ బీ స్ప్లైన్ లో వచ్చేసి మనకి ఏంటంటే, ఈ మనం రెక్టాంగిల్ లో క్రియేట్ చేసినప్పటికీ ఆ ఎడ్జెస్ అనేవి అది ఆటోమేటికల్లీ స్మూత్ లేదా బెండ్ అనేది చేసేస్తుంది అండ్ ఒక కర్వ్ అనేది మనకు ఆటోమేటికల్లీ క్రియేట్ చేస్తుంది. సో ఈ రెండిటి యొక్క యూజ్ కేసు మనకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో కొన్నిసార్లు దీని యొక్క యూజ్ కేస్ మనకు మ్యాండేటరీ అవ్వచ్చు, కొన్నిసార్లు దీని యొక్క యూజ్ కేస్ మనకి మ్యాండేటరీ అవ్వచ్చు. సో పాలిగాన్ అండ్ బీ స్ప్లైన్ అనేవి రెండు డిఫరెంట్ ఫ్యాక్టర్స్, వాటిని మనం మన అకార్డింగ్లీ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇవి డిలీట్ చేసేసి, సో ఇప్పుడు మాస్కింగ్ యూజ్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ మనం ఎడిట్ పేజ్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఎడిట్ పేజ్లో మనం ఏదైనా ఒక క్లిప్ తీసుకుందాం. ఇప్పుడు ఈ క్లిప్ని తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే, ఈ బోర్డ్స్ ఉన్నాయి కదా, ఈ బోర్డ్స్లో ఒకదాన్ని మనం క్రాప్ చేద్దాం. మనకు పాలిగాన్ నోడ్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి మనం దీన్ని క్రాప్ చేసి దీని బిహైండ్ టెక్స్ట్ అనేది యాడ్ చేసి చూద్దాం. చాలా వీడియోస్లలో మనం చూస్తూ ఉంటాం కదా, మనకు బిహైండ్ ద టెక్స్ట్ అనేవి వస్తూ ఉంటాయి, చాలా సినిమాటిక్గా ఉంటాయి. సో అలాంటి ఒక ఎఫెక్ట్ దీంట్లో క్రియేట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఇది ఫ్యూజన్ మనం ఇందాక క్రియేట్ చేసింది. సో ఇది మనం డిలీట్ చేసేద్దాం. సో ఇక్కడ మనకి 2 లేయర్స్ కావాలి, మనకు మాస్కింగ్ ఒకటి కావాలి అండ్ ఇది ఒరిజినల్ ఒకటి కావాలి. కాబట్టి మనం దీన్ని ఒకటి డూప్లికేట్ చేద్దాం. అది డూప్లికేట్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే, ఆల్ట్ లేదా ఆప్షన్ ప్రెస్ చేసి ఒక డూప్లికేట్ తీసుకోవచ్చు లేయర్ 2లో. సో ఇక్కడ మనం లేయర్ 2ని సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు దీనిపైన మనకి మాస్కింగ్ చేయాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఓపెన్ ఇన్ ఫ్యూజన్లో చేద్దాం. సో ఇక్కడ మనకి మీడియాతో సహా వచ్చేసింది. సో దీంట్లో మనం ఎఫెక్ట్ అనేది యాడ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం పాలిగాన్ నోడ్ తీసుకుందాం. ఇక్కడ పాలిగాన్ నోడ్ తీసుకున్నాం కదా, ఈ పాలిగాన్ నోడ్ తీసుకొని ఇక్కడ కనెక్ట్ చేస్తే మనకి ఏమవుతుందంటే, ఈ మాస్క్ అనేది మనకు మొత్తానికి అప్లై అయిపోతుంది. ఎందుకంటే మనం ఇంకా ఏం షేప్ అనేది డ్రా చేయలేదు కాబట్టి మనకి మొత్తానికి అప్లై అయిపోతుంది. ఒకసారి చూడవచ్చు, ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మనకి మొత్తం అయిపోతుంది. సో మనకి ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం దీనికి ప్రజెంట్ విజిబుల్లోనే ఉంచేద్దాం. ఇప్పుడు మనం ఈ క్లిప్ మొత్తానికి ఒక చిన్న యానిమేషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాం. సో దీంట్లో ఫస్ట్ కీ ఫ్రేమింగ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, కీ ఫ్రేమింగ్ చేసి మనం దీంట్లో ఆ టెక్స్ట్ అనేది యాడ్ చేయబోతున్నాం. సో ఇక్కడ చూడవచ్చు, ఈ బోర్డ్స్ అనేవి ఫార్వర్డ్ మూవ్ అవుతున్నాయి. సో దీంట్లో మనం ఈ బోర్డ్ని మాస్కింగ్ అనేది అప్లై చేసి చూద్దాం పాలిగాన్ నోడ్ని యూజ్ చేసి. సో ఇక్కడ మనం పాలిగాన్ నోడ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మాస్కింగ్ అనేది అప్లై చేయాలి. అండ్ ఇప్పుడు మనం లైవ్ చేయబోతున్నాం, వీడియోకి మొత్తానికి అప్లై చేయబోతున్నాం కాబట్టి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దీనికి యానిమేట్ చేయాలి. ఫస్ట్ యానిమేట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఈ పాలిగాన్ ప్రాపర్టీస్లో ఇన్స్పెక్టర్ ట్యాబ్లో ఇక్కడ లాస్ట్లో రైట్ క్లిక్ ఫర్ షేప్ యానిమేషన్ అని ఉంది కదా, దీనిపైన మనం రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ సెట్ కీ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడవచ్చు, సెట్ కీ అనే ఆప్షన్ రాగానే ఇక్కడ మనకి కీ ఫ్రేమ్ యాడ్ అయిపోయింది అండ్ ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు
మనకి ఇక్కడ కూడా కీ ఫ్రేమ్ యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం షేప్ అనేది డ్రా చేద్దాం. సో మనం ఈ బోర్డ్ని నేను జస్ట్ ఒక రిఫరెన్స్ పర్పస్ మాత్రమే తీసుకుంటున్నాను. దీన్ని అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, బట్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. సో ఈ విధంగా మనం దీన్ని కట్అవుట్ చేసుకుందాం బోర్డ్ని. ఓకే, సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొద్దిగా ముందుకు తీసుకొస్తే మనకి చూడవచ్చు ఈ బోర్డ్ ముందుకు వెళ్తుంది కదా, ఇక్కడ ముందుకు వెళ్తున్న దగ్గర మళ్ళీ మనం మన యొక్క ఈ కీ పాయింట్స్ ఉన్నాయి కదా అవి అడ్జస్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఇలా చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో వీటిని కీ ఫ్రేమ్స్ని అన్ని యాడ్ చేసేస్తాను, ఎందుకంటే ల్యాగ్ అవ్వకూడదు. సో ఇక్కడ మనం ఈ కీ ఫ్రేమ్ యాడ్ చేసాం కదా, సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ కీ ఫ్రేమ్ యాక్టివేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ దీన్ని మనం ప్లే హెడ్ని మూవ్ చేస్తే ఇక్కడ కూడా యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కొద్దిగా ఫాస్ట్గా ఇక్కడ వరకు తీసుకెళ్తాను దీన్ని. సో ప్లే హెడ్ ముందుకు జరిపితే ఇక్కడ కొద్దిగా మూమెంట్ ఉంది మనకి. సో ఈ విధంగా నేను కొద్దిగా ఈ మాస్కింగ్ అనేది అప్లై చేశాను మాన్యువల్లీ. దీన్నే మనం రోటోస్కోపీ అని అంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మాన్యువల్ మెథడ్లో మనం ఈ బోర్డ్ని మాస్కింగ్ చేసాం. ఇక్కడ చూస్తే ఈ కీ ఫ్రేమ్స్ ఆల్రెడీ మనకి పర్ఫెక్ట్ షేప్లో ఏం కట్ అవ్వలేదు, బట్ మనకి ప్రజెంట్ ఒక డెమాన్స్ట్రేషన్ పర్పస్ ఇది సరిపోతుంది కాబట్టి నేను దీన్ని ఇలానే ఉంచేస్తున్నాను. సో ఈ విధంగా మనం రోటోస్కోపీ అనేది చేస్తాం. ఇది వచ్చేసి మనకి బేసిక్ మెథడ్. అండ్ ఫండమెంటల్లీ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మాన్యువల్ రోటోస్కోపీ ఎలా చేయాలనేది దీంట్లో చూస్తున్నాం మనం. బట్ డావిన్సీ రిజాల్వ్లో మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి, ఏఐ ఫీచర్స్. జస్ట్ మనకు సింగిల్ క్లిక్తో ఈ ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది అండ్ మనం ఇదంతా కూడా జస్ట్ సింగిల్ క్లిక్తో చేసేస్తాం. బట్ ఇదేంటంటే మనకు మాన్యువల్ మెథడ్ కూడా మనకు తెలిసి ఉంటేనే మనకు అడ్వాన్స్డ్ మెథడ్ని యూజ్ చేసేటప్పుడు దాని యొక్క లాజిక్ తెలుస్తుంది, కాబట్టి ఈ మెథడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీంట్లో మాస్కింగ్ అనేది చేసాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసేద్దాం. ఈ మీడియా కనెక్ట్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనం ఓన్లీ బోర్డ్ని మాత్రమే ఇక్కడ కట్అవుట్ చేసేసాము. ఇక్కడ దీన్ని ప్లే చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి బోర్డ్ ఒకటి మూమెంట్ ఉంది. సో ఇప్పుడు మనం అగైన్ ఎడిట్ పేజ్లోకి వచ్చేద్దాం. ఎడిట్ పేజ్లో ఇప్పుడు చూస్తే మనకి ఇదేమో ఒరిజినల్ ఫుటేజ్ అండ్ ఇది వచ్చేసి మనకి మాస్కింగ్ అప్లై చేసిన ఫుటేజ్. మనం ఒకసారి ఎనబుల్ అండ్ డిసేబుల్ చేస్తే తెలుస్తుంది. సో ఇది మనం డిసేబుల్ చేసినా మనకి బ్యాక్గ్రౌండ్లో ఒరిజినల్ ఉంది కాబట్టి ఏం కనబడదు. సో ఇది డిసేబుల్ చేసి ఇది ఎనబుల్ చేస్తే ఇక్కడ చూడవచ్చు ఓన్లీ బోర్డ్ ఒకటే కనబడుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎనబుల్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఈ బోర్డ్ బిహైండ్ టెక్స్ట్ మనకు రావాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని పైకి తీసుకుందాం లేయర్ని. అండ్ దీని మిడిల్లో మనం ఒక టెక్స్ట్ ఏదైనా యాడ్ చేద్దాం. సో టైటిల్స్లోకి వెళ్ళి సో ఇప్పుడు దీంట్లో మనం ఒక టెక్స్ట్ తీసుకొని సో ఇక్కడ చూస్తే మనం ఈ మాస్క్ ఎఫెక్ట్ ఇచ్చాం కదా, ఈ మిడిల్లో టెక్స్ట్ మనం ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే మన యొక్క టెక్స్ట్ అనేది ఈ రెండు ఫ్రేమ్స్లలో బిహైండ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూస్తే ఫస్ట్ మనం టెక్స్ట్ని సపోజ్ నా నేమ్ ఇస్తాను, నేను ఇక్కడ నా నేమ్ ఇచ్చాను. అండ్ తర్వాత కావాలంటే మనం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ సో ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని సో దీని యొక్క కలర్ కూడా మనకు కొద్దిగా ఓకే ఈ విధంగా కలర్ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు చూస్తే మనకి బోట్ ఉంది కదా, ఈ బోట్ అనేది మనకి టెక్స్ట్కి ముందు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు చూస్తే ఒకసారి ప్లే చేద్దాం దీన్ని. ఇప్పుడు ప్లే చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి బిహైండ్ ద టెక్స్ట్ అనే కాన్సెప్ట్ దీంట్లో మనం చేసుకోగలిగాం. సో ఈ విధంగా మనం మాస్కింగ్ తోనే ఇలాంటి ఎఫెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. సో మనం ఈరోజు మాస్కింగ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎఫెక్ట్ మాస్కింగ్ దాంట్లో చూస్తున్నాం. సో ఇక్కడ మనం క్లీన్గా అబ్జర్వ్ చేసి చూస్తే మన కీ పాయింట్స్ యాడ్ చేసినప్పుడు మనం ప్రాపర్గా యాడ్ చేయలేదు కదా, వాటి యొక్క మిస్టేక్స్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఒకసారి ప్లే చేస్తాను ఇది. సో ఇక్కడ చూస్తే ఈ కీ పాయింట్స్ మనం ప్రాపర్గా అడ్జస్ట్ చేయలేదో అక్కడ మనకి కొద్దిగా వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఈవెన్ దో ఈ ఎఫెక్ట్ బెటర్గానే కనిపిస్తుంది, బట్ కొద్దిగా అమేచ్యూర్ లుక్ అయితే కనబడుతుంది. సో ఈ విధంగా మనం మాస్కింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. మనం మాస్కింగ్ అనేది చాలా డీప్గా అండ్ ప్రొఫెషనల్ లెవెల్లో యూజ్ చేస్తాం. అవన్నీ మనం ట్యూటోరియల్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఈ మాస్కింగ్ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ క్లాస్తో మనము ఫ్యూజన్లో మాస్కింగ్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసాము. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.
ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.